మనం ఐవీఎఫ్ సెంటర్ల గురించి మనం విన్నప్పుడు సో ఐవీఎఫ్ అని చెప్పేసి వింటూ ఉంటాం. సో రెండింటికి డిఫరెన్స్ ఏంది మ్యామ్? సో ఐయుఐ అనేది మినిమల్ ప్రొసీజర్, ఓకే. ఐవీఎఫ్ అనేది డిఫరెంట్. ఇంకా సో ఐయుఐలో మినిమల్ స్టిమ్యులేషన్ ఇచ్చేసి హస్బెండ్ సెమెన్ని వాష్ చేసి యూట్రస్లో ఇన్సర్ట్ చేస్తాం. ఓకే. సో దీనిని ఐయుఐ అంటాం. ఇది సింపుల్ ప్రొసీజర్స్, వీ కెన్ ట్రై ఫర్ 2 to 3 అటెంప్ట్స్. బట్ సేమ్ టైమ్ మనకి సక్సెస్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, అంటే 10 to 15% ఉంటుంది. ఓకే. అదే ఐవీఎఫ్ అయితే మాత్రం ఇది ఇంకా ప్రొసీజర్, అంటే ఏదైతే ఎంబ్రియో లోపల తయారవ్వాల్సిన ఎంబ్రియోని మనము బయట చేస్తాం ల్యాబ్లో. ఎగ్ పికప్ చేయడము, తర్వాత ఇక్సీ చేయడము, ఎంబ్రియో తయారు చేయడము, ఆ ఎంబ్రియోని మళ్ళీ గర్భాశయంలో పెట్టడం, ఇవన్నీ దీన్ని ఐవీఎఫ్ అంటాం. సో దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఐయుఐ అండ్ ఐవీఎఫ్. ఐవీఎఫ్ లో బెటర్ సక్సెస్ రేట్ ఉంటుంది. ఓకే. ఎందుకంటే సెలెక్షన్, మనం ఆ ఊసైట్ లో బాగున్న ఊసైట్ ని తీసుకుంటాము, మంచి సెమెన్ ని సెలెక్ట్ చేస్తాము, ఎంబ్రియో కూడా గ్రేడింగ్ చూసుకుంటాము, మంచి గ్రేడ్ ని, తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం, కాబట్టి వి గెట్ బెటర్ రిజల్ట్స్. ఐవీఎఫ్ లో సో ఐయుఐలో 10 to 15% రిజల్ట్స్, బికాస్ వి డోంట్ సీ ఎనీథింగ్. సో నార్మల్ గా మినిమల్ ఇండక్షన్ పెట్టేసి ఆ ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి హస్బెండ్ సెమెన్ ని మనం యూట్రస్ లో వేసిస్తాం. ఓకే. దానికి కూడా కొన్ని ఐయుఐ చేయాలంటే కూడా దానికి కొన్ని పారామీటర్స్ బాగుండాలి. అంటే సెమెన్ పారామీటర్స్, మినిమం సెమెన్ పారామీటర్స్ ఉండాలి, అంటే 15 to 20 మిలియన్ ఉండాలి, మొటిలిటీ ఉండాలి, మార్ఫాలజీ బాగుండాలి, సో ట్యూబ్స్ ఓపెన్ ఉండాలి. ఇలాంటి క్రైటీరియాస్ ఉంటే మనము ఐయుఐకి చేస్తాం. అందులో కూడా ఒక 10-15% రిజల్ట్స్ ఉంటాయి. అదే ఐవీఎఫ్ అయితే ఈవెన్ ఎగ్ రిజర్వ్ తక్కువ ఉన్నా, సెమెన్ కౌంట్ చాలా తక్కువ ఉన్నా, మొటిలిటీ తక్కువ ఉన్నా, ఇవి ఏదైనా ఉన్నా కూడా మనం ఐవీఎఫ్ని చేసుకోవచ్చు.